వర్షిని పేరెంట్స్ అన్నట్టు నా కూతురికి ఏదో మందు పెట్టేశారు. ఏదో తాంత్రిక పూజలు చేశారు అని మాట్లాడుతున్నారు కదా! అసలు అట్లాంటివి నిజంగా ఉంటాయా వేద? ఏముండేవి రాధా గారు. మందు లేదు, మశానం లేదు. విషయం ఏందంటే ఎమోషనల్‌గా ఎవ్వరైనా గూడా కరిగిపోతారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చిలక పంచాంగం చెప్తారు చూడు. ఇప్పుడు రోడ్ల మీద అవును. చిలక అవును. ఇప్పుడు నేను అడుగుతున్నా, నిజం చెప్పండి. ఒకవేళ ఆయనకు నిజంగా జాతకం చెప్తే శక్తి ఉంటే ఆయన జాతకం ఎందుకు బాలేదు? గా పరిస్థితి ఎందుకొచ్చింది ఆయనకు? ట్రూ. ట్రూ గదా! హ్మ్. సో, ఏం లేదు. ఇప్పుడు 2, 3 థింగ్స్ చెప్తా రాధా గారు. ఇప్పుడు నేను గూడా జ్యోతిష్యుడిని అయితా 2 నిమిషాలలో. ఎట్లయితదో తెలుసా? ప్రతి ఒక్కరి జీవితంలో సామాన్యంగా జరిగేటువంటి ఒక ప్రక్రియను తీసుకొచ్చి, ఆ హ్మ్. ప్రణాళికను బయట పెడితే ఇది నిజమేమో అనుకుంటారు ప్రజలు. హ్మ్. ఇప్పుడు నేను చెప్తా, రాధా గారు మీరు చాలా ప్రయత్నిస్తున్నారు ముందుకెళ్ళాలని. జీవితంలో ఎక్కడనో కొన్ని ఆటంకాలొస్తున్నాయి. అందరూ మంచి మీరు కోరుతారు గానీ, మీ వెనుకున్న వాళ్ళే మీకు వెన్నుపోటు పొడుస్తారు. ఇది మీ జాతకం అని చెప్తే, అందరి జీవితంలో జరిగేదే అది. అవును. అరే! అరే! నిజమే గదా! నన్ను వెన్నుపోటు పోస్తున్నా, అందరికి మంచి చేద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ నిజాలే అని జెప్పి పిచ్చోళ్ళైతున్నారు ప్రజలు. హ్మ్. మీరు ఫస్ట్ ఒక పాయింట్ అన్నారు. ఇట్లాంటోళ్ళని ఇంటర్వ్యూ చేయడం వల్ల సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం? కరెక్టే. ఇలాంటి వాళ్ళను చేయడం వల్ల మోసగాళ్ళు పెరుగుతున్నారు గదా! ఫస్టు ఆ వస్త్రధారణ మొత్తం తీసేసి, ఏమంటారు ఆ పాండ్స్ పౌడర్ రుద్దుకున్నది అంతా సబ్బు పెట్టి కడిగి, ఒక అంగీ, లాగు, పారగాన్ చెప్పులిచ్చి, చెప్పుల దండలు మెడలేసి పోలీసోళ్ళు థర్డ్ డిగ్రీ జేస్తే, ఇక ఇంకోసారి బయటికొచ్చి హరహర మహాదేవ్ అని జెప్పి ఈరోజు సోమవారం అండి. హ్మ్. రాధాగారి ఈరోజు సోమవారము. హ్మ్. అంటే శివుడి దినము. ప్రీతికరమైన శివుడిని రోజు. పూజించుకునే దినం, మంచి దినము. అవును. అవును. సోమవారం రోజు అమ్మవారి తల్లి కొడుకు శివుడని చెప్పుకుంటాము. అవును. ఓకే. అమ్మవారి తల్లి నేనే అని చెప్పుకుంటది అఘోరి. హ్మ్. ఓకే. హ్మ్. ఈ రోజు సోమవారము శివుడు నిజంగానే ఇగో నా పేరు చెప్పి అడ్డమైన కథలు పడుతున్నదని చెప్పి ఈ రోజే మొదలు పెట్టింది ఈమె పతనం. ఉదయం రాధ అనే ఒక బాధితురాలు బయటకొచ్చి ఈమె కథలన్నీ బయట చెప్పింది. హ్మ్. ఇక మించి ఇంకా చాలా మంది బయటకొస్తారు. మీరు మీ ఆఫీస్ నంబర్ కింద పెట్టండి. ఎవరైనా బాధితులు ఉంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి అని చెప్పండి. లక్షల రూపాయలు పూజలు చేస్తాం, మంత్రాలు చేస్తాం, తంత్రాలొస్తాయి, వశీకరణ వస్తది. ఏమంటారు హస్త నిగ్బంధన వస్తది నాకు. మంది బొందలకొస్తాయని చెప్పి నాశనం చేస్తున్నది ఈ అఘోరి. ఈమెను నమ్మితే మాత్రం మన జీవితాలు ఖరాబ్ అయితాయి. ఫస్ట్ ఈమె కథని ఈడికి ఫుల్ స్టాప్ పెట్టి ఈమెను నాశనం చేయాలి మనం. హ్మ్. హ్మ్. ఇంకోసారి బయటికొచ్చి ఇగో ఇట్లా మాట్లాడాలంటే వణుకు పుట్టాలి. రైట్. మీరు వణుకు ఇంకొక పుట్టాలి. మాట కూడా మీ వీడియోలో పిలుపునిచ్చారు. ట్రాన్స్‌జెండర్స్ అంతా కూడా మేల్కొనాలి. అలాగే ఎవరైతే ఈ ఐ మీన్ లైక్ ట్రాన్స్‌జెండర్స్ కాకుండా ఇంకొకళ్ళు ఉంటారు కదా! నాగ బైలింగ్వల్. సాధువులు బయటికి రావాలి. యాహ్! నాగ సాధువులు బయటికి ట్రాన్స్‌జెండర్స్. రావాలి. అలాగే యెస్. ఈ ఈ సనాతన ధర్మం గురించి పోరాడే వాళ్ళు కూడా బయటికి రావాలి అని యెస్. చెప్పేసని మీ వీడియో త్రూ మీరు పిలుపునిచ్చారు. ఇప్పుడు మీరింత డేర్ చేస్తున్నారు కదా! దేనికోసం యెస్. చేస్తున్నారు మీరు? ఎందుకు చేస్తున్నామంటే మేము కూడా సనాతన ధర్మాన్ని ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ వే ఆఫ్ లైఫ్ అంటారు కదా! మనం బ్రతకడానికి ఒక దారి సనాతన ధర్మం అని. హ్మ్. ఈరోజు వీళ్ళు దాన్ని రిలీజియన్‌గా మార్చి ఓకే. ఆ సనాతన ధర్మాన్ని దూషించే పరిస్థితి కనిపిస్తా ఉంది. హ్మ్. సనాతన ధర్మాన్ని ఒక్క విషయంలో గూడా ఎత్తి తప్పుని చూపించే పరిస్థితి లేదు. హ్మ్. ఎందుకంటే సనాతన ధర్మం అంత మంచిగా ఉండాలని చెప్తది. హ్మ్. కానీ ఇట్లాంటోళ్ళ వల్ల అవకాశాన్ని ముందు వాళ్ళకి కలిగిస్తున్నాం సనాతన ధర్మాన్ని దూషించడానికి. హ్మ్. అందుకే మా ధర్మాన్ని మేము కాపాడాలనుకుంటున్నాం కాబట్టి, మా హ్మ్. ధర్మాన్ని తప్పుదారిలో తీసుకుపోయేటోళ్ళకు చెప్పులతోటి దెబ్బలు పడతాయి అని చెప్పి మాట్లాడినాము. అంటే ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్‌ని బయటికి ఎందుకు రమ్మన్నామంటే, ఈమె యాక్చువల్‌గా ఈమెకు పరధర్మం లేదు, మానవత్వం లేదు. పర ఏమున్నాయి ఈమెకి? ఏమి లేవు. అన్ని పక్కన పెట్టి పైసల కోసం మీరు చెప్పండి రాధా గారు. ఇప్పుడు ఆయనకున్నటువంటి నెత్తికి మనం ఏమంటారు రైల్వే స్టేషన్‌లలో వెయిట్ మెషిన్ ఉంటది కదా! అవును. వెయిట్ మెషిన్ రూపాయి ఏసి వెయిట్ చెక్ చేసుకుంటాం కదా! ఆడ కూడా డ్యూటీ ఇయ్యరు వీళ్ళకి. ఈరోజు ఆ వస్త్రధారణ వల్ల లక్షల రూపాయలు భక్తులు ఇస్తున్నారు గానీ, హ్మ్. బట్టలిప్పి చక్కగా అంగీలాగా యేసుకుంటే డ్యూటీలు రావు. హ్మ్. రోజు పొద్దుగాల లేసి మన శ్రమ కార్మికులుంటారు. లేబర్స్, ఎవ్రీడే లేబర్స్ కూలి పని చేసేటోళ్ళు. హ్మ్. హ్మ్. రోజంతా కష్టపడితే 400, 500 సంపాదిస్తారు. ఇప్పుడు వీళ్ళు అఘోరి అబద్ధపు ట్రాన్స్‌జెండరా? మాటలు 100% ట్రాన్స్‌జెండరే ఆమె. మరి ఆమె పెళ్లెలా మేల్ కాబట్టి చేసుకుంటది? ఫీమే. ఫీలింగ్స్ ఎలా ఒస్తాయి? అర్థం కాలేదు. పెళ్లెలా చేసుకుంటది? ఫీలింగ్స్ ఎలా ఒస్తాయి? అసలు నాకు అర్థం అదే. కావట్లేదు. అదే చెప్తున్నా. ఫస్ట్ ఈమె మేల్‌గా పుట్టింది. ఈమెకు ఏమంటారు మెంటల్‌గా సరిగ్గా లేదు. అందుకే నేను ఎర్రగడ్డకేసుకపోమని కూడా చెప్పిన నేను వీడియోల. పిలుపు వీడియోలోనే చెప్పినా కూడా. అయితే ఈమె ఫస్ట్ మేల్‌గా పుట్టింది. మేల్‌గా పుట్టి ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకున్నది. ఊర్లో చెప్పే విషయం. హ్మ్. హ్మ్. ఆడపిల్లని పెళ్లి చేసుకున్నాక మళ్ళా అదేమో విడాకులైనయో ఏం పంచాయతీ అయిందో. తర్వాత ఫీమేల్‌గా ట్రాన్స్‌జెండర్‌గా మారింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అఘోరి తత్వం ఉన్న వాళ్ళు ఎట్లుండాలి? అసలు వాళ్ళ బాడీ మీద ఏం అంగం ఉన్నది? ఏమున్నది? అవన్నీ దేని మీద కూడా వాళ్ళకొక ఇది ఉండదు. అవును. ఆలోచన ఉండదు. లోక కళ్యాణం కోసం పనిచేసేటోళ్ళు అఘోరీలని మనకు చాలా స్పష్టంగా తెలుసు. హ్మ్. కానీ ఈమేం చేసింది ఫస్ట్ ట్రాన్స్‌జెండర్‌గా మారింది. హ్మ్. ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాతకి అఘోరేషం ఏసింది. హ్మ్. అఘోరేషం ఏసిన తర్వాతకి ఇప్పుడు ఆమె లోపల ఉన్నటువంటి ఇంకొక కామ పిశాచి బయటకొచ్చింది. అదే లెస్బియనో, లేకపోతే గేనో, లేకపోతే ట్రాన్స్‌జెండరో, లేకపోతే ఏమంటారు బైసెక్షువలో. ఎల్‌జిబిటీ కమ్యూనిటీ‌ల ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రనిస్తారు. కానీ ఈమెకు ఎల్‌జిబిటీ
క్యూ ఇంకేమేమి ఉన్నాయి అన్ని ఈమెకు పొందేటట్టే ఉన్నాయి. ఎందుకంటే రోజు ఒక ప్రవర్తన బయటికి వస్తుంది. అందుకే మెంటల్ స్టెబిలిటీ లేదు. ఈమెను ఎర్రగడ్డలు వేయాలని కూడా